హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే లైనింగ్ని ఇలా 2 లేయర్స్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి మన ఫ్రంట్ సైడు. తర్వాత 15 ఇంచెస్ బాడీ లెంత్ తీసుకోవాలి. తర్వాత షోల్డర్ వచ్చేసి 2.5 తీసుకొని నెక్ 3 ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాను. సో ఆ 3 ఇంచెస్ నుంచి డౌన్కి 6.5 సంక లోతు అయితే తీసుకున్నాను అనమాట. ఈ సంక లోతు నుంచి తర్వాత మన బాడీ చెస్ట్ అయితే 9 ఇంచెస్ తీసుకున్నాను, అంటే 36 ఇంచెస్ అనమాట. సో 2 ఇంచెస్ ఎక్స్ట్రా. తర్వాత మన బాడీ హిప్ వచ్చేసి 34, 8.5 తీసుకోవాలి. దాని నుంచి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్స్ అన్నిటినీ జాయిన్ చేయాలి. జాయిన్ చేశాక ఇలా జాయిన్ చేసేసారు. ఈ డాట్స్ అన్నిటినీ జాయిన్ చేసేసాక 1.5 సంక లోతు తీసుకోవాలన్నమాట. సో అది కలిపేసేయాలి ఇలాగా. సో ఇప్పుడు ఈ చుట్టూ అవుట్ సైడ్ బార్డర్ని అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీస్ని డౌన్ సైడ్ అయితే 2 ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కింద 2 ఇంచెస్ ఫోల్డ్ చేయాలి. ఈ ఫోల్డ్ చేసిన క్లాత్ని మనం ఇంకా మిగిలిన పీస్ ఉంటుంది కదా, దాని మీద ఇట్లా పెట్టాలి. ఇప్పుడు ఆ ఎడ్జెస్ చుట్టూ లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. బ్లౌజ్ ఎలా ఉందో ఇలాగా. సో రైట్ సైడ్ వచ్చేసి 1.5 ఎక్స్ట్రా పెట్టుకోవాలి. లోతు పైకి పెట్టాలన్నమాట. తర్వాత ఇటు సైడు 1/2 ఇంచెస్ ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం ఫ్రంట్ పీస్ అయితే వచ్చేస్తుంది. తర్వాత హ్యాండ్ అయితే నేను 11 ఇంచెస్ తీసుకున్నాను. సంక భాగం 2.5 తీసుకున్నా. సో అక్కడి నుంచి మన హ్యాండ్ వచ్చేసి 9. సో టోటల్ 18 ఉంది. దానిలో హాఫ్ భాగం 9 అనమాట. సో దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత హ్యాండ్ డౌన్ వచ్చేసి నేను 6.5 తీసుకున్నాను. సో దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్స్కి ఈ డాట్స్ అన్నిటిని అలా డ్రా చేసుకోవాలన్నమాట. డ్రా చేసిన ఈ డాట్స్ని అన్నిటినీ లైనింగ్ని కట్ చేయాలన్నమాట. ఇలా కట్ చేసి పెట్టుకున్నాక ఈ ఒరిజినల్ అన్నిటినీ ఇట్లా లైనింగ్స్ అన్నిటినీ ఒరిజినల్ మీద వేసుకోవాలి. ఇది బాడీ బ్యాక్ పార్ట్, ఇది హ్యాండ్స్, ఇది ఫ్రంట్ పీసెస్ 2 బాక్స్. అన్ని పార్ట్స్ ఇలా పెట్టుకున్నాక లైనింగ్ అయితే కట్ చేయాలి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద. ఇప్పుడైతే క్రాస్ పట్టి తీసుకున్నాను 10 ఇంచెస్. తర్వాత అక్కడి నుంచి 10 ఇంచెస్ నుంచి ఒక సైడ్ ఏమో 3 ఇంచెస్ తీసుకున్నా, ఇంకో సైడ్కి ఏమో 2.5 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. సో టోటలీ ఈ డాట్స్ని కలిపేసి నేను ఎలా అయితే గీసానో ఈ డ్రా గీసుకొని అది కట్ చేసుకోవాలి. తర్వాత ఒరిజినల్ మీద పెట్టి కూడా సేమ్ అదే విధిగా కట్ చేయాలన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచ్.